పార్టీలో పోనాడు ఇవాళ కాంగ్రెస్ జెండా కప్పుకుందామంటే బి హనుమంతరావు అంటే కొందరే ఉన్నారు ఇప్పటికి బతుకున్నారు. పోతే రెండో వర్గం ఏంటి, తెలుగుదేశం నుంచి ఇందులో చేరిన వాళ్ళు రేవంత్ రెడ్డితో సహా కదా కాంగ్రెస్. ఇంకోటి బీఆర్ఎస్ సైకిల్ కాంగ్రెస్, మొన్న శేషు గారు అన్నారు సైకిల్ కాంగ్రెస్ అని. అంతే కదా సైకిల్ కాంగ్రెస్. మూడోది ఏంటంటే ఈ పక్కన మనకు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు 3 వర్గాలు ఉన్నాయి కదా. ఒరిజినల్ గా కాంగ్రెస్ ఒరిజినల్ వాళ్ళను కావాలని వెనకబెట్టి చేస్తున్నారు, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు అని ఆరోపణ రేవంత్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదుర్కొంటున్నారు కదా, చూస్తున్నాం కదా మనం. అటువంటిప్పుడు ఇది చిలికి గాలి వాళ్ళ అయితే అనుకుంటలేను. కానీ ఇప్పుడు వరంగల్ ఎపిసోడ్ చూసినాం మనం, అక్కడికి పోయిందా ఉన్నదో తెలియదు. అట్లాగే మిగతా మనకు మన ఆదిలాబాద్ ఎపిసోడ్ కూడా చూసినాం కదా. ఆదిలాబాద్ అంటే మంచిర్యాల జిల్లా, ప్రేమ్ సాగర్ రావు గారికి వివేక్ చూసింది కదా. ఒకటే కుటుంబానికి 3 పదవులు అనే మాట వచ్చింది. మళ్ళీ మాళ్ళకు కూడా అక్కడ నడుస్తున్నారు మళ్ళీ ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో కూడా. అంటే ఒకే కుటుంబానికి 3 కదా, గడ్డం వినోద్ కుమార్, గడ్డం వివేక్ మంత్రి, అట్లాగే గడ్డం వంశీ మన పెద్దపల్లి ఎంపీ. చూసింది కదా మీరు, 3 మళ్ళీ పోయినాయి కదా అనే మాట వస్తుందా లేదంటారా? ప్రేమ్ సాగర్ రావు గారు అదే అన్నారు, ఒకటే కుటుంబానికి 3 పదవులు ఇస్తారు, నాకు మంత్రి పదవి ఇయ్యారని. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని నిజామాబాద్ తో శాంతపరిచారు. కానీ ఈ పంచాయతీల్లో తేనెతట్టు లాంటి మంత్రి పదవుల విషయాన్ని కూడా మందుల శ్యామలు కదిలిచ్చారు. నాకు మంత్రి పదవి ఎట్లెట్లు రాదు, నేను అర్హుడిని అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ గొడవల మధ్యలో ఈ మధ్య కాలంలో పార్లమెంట్ సమావేశాల ముందు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడటువంటి ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ రోజు కొండా సురేఖ ఇష్యూ గురించి, కడియం శ్రీహరి ఇష్యూ గురించి, లేదంటే తుంగతుర్తి ఇష్యూ గురించి అన్నిటి గురించి మాట్లాడారు. ఆ తర్వాత మరుసటి రోజు డీసీసీలో ఎవరైతే ఉన్నారో, జిల్లా స్థాయి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా 1-to-1 మాట్లాడడం జరిగింది. సో దీని వెనకాల కసరత్తు ఏం జరుగుతుంది అనుకోవాలా? ఇక తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత, ఈ భేటీల తర్వాత ఒక భారీ ప్రక్షాళన ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఏమి చేయరు, చూడండి ఏమి చేయరు. వరి వాడే పోతారు, వండకి తినే మేమే పోతాం అన్నట్టు ఉంటది. కాంగ్రెస్ పార్టీ అటు ఏమి ఉండవు. నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రి మార్పు కూడా ఇప్పుడు జరగదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా ప్లాన్డ్ గా, ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ఎంత రాజకీయ అనుభవంతో పోతున్నాడో మాటలు మాట్లాడుతుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ జాతకం తెలిసినవాడు, తెలుగుదేశంలో ఉండి బాగా గమనించిన వాడు అటుపక్క నుంచి కనుక ఇవాళ తనను మార్చే పరిస్థితి లేకుండా చేసుకున్నాడు. మరొక ఏకనాథ్ షిండే అవుతారని నేను అన్నమాట కదా. బీఆర్ఎస్ అంటుంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా, నా మిత్రులు చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని మారుస్తామనగానే 40 మంది ఎమ్మెల్యేలతో జంపు చేయాలని అవుతారు చూడండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ భయం కాంగ్రెస్ ఉండదా? ఉన్న ఒక గంజిలో పోయినట్టు కర్ణాటక, మన తెలంగాణ, కేరళ, మన హిమాచల్ ప్రదేశ్ 4 చోట్ల ఉంది. ఉండకపోతే కష్టం కదా అనే మాట ఉంటున్నది. బీజేపీ వాళ్ళకి నష్టం ఏంటి? ఎందుకంటే తాను మొదలు నా స్కూల్ ఆర్ఎస్ఎస్ అని చెప్పిందే కదా. రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, నెక్కలు దొరుకున్నా నేను కావాల్సి చేసిన అన్నారు కదా, అంతే కదా. అందుకని సమస్య లేదు. ఇవాళ ముఖ్యమంత్రిని మార్చే ధైర్యం చేయరు. కానీ వీళ్ళు ఎంత కొట్టుకున్నా చివరికి ఒక మాట చెప్పొచ్చు శ్రీకాంత్ గారు, ఏంటంటే కాంగ్రెస్ లో 4 విమర్శిస్తే పదవులు పోతాయి, 4 విడిచిపెడితే ఏమైనా కావచ్చు. వీళ్ళు తనక చచ్చిన ఏం కాదు. ఒకటి సోనియా గాంధీ, 2 రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. సరే అధిష్టానము అంటే నేను కాదని ఆయన అనుకున్నా కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కనుక మల్లికార్జున ఖర్గే, ఈ 4 మినహాయించి ఎవరిని ఇబ్బంది తెచ్చుకునే ఏం కాదు. జరుగుతుంది కదా. అంటే జాతీయ అధిష్టానం ఎట్లా చూస్తుంది సార్? ఇక్కడ అంత తీవ్రంగా గొడవలు అవుతున్నాయి, అంత తీవ్రంగా కాంగ్రెస్ పార్టీలో అల్లకల్లోలం అవుతుందని జాతీయ అధిష్టానం గ్రహించట్లేదా? అంటే ఒక కర్ణాటక స్థాయిలో, లేదంటే ముఖ్యమంత్రి పదవి కోసం కేరళ స్థాయిలో ఉన్నటువంటి అంతటి ఆందోళనకర పరిస్థితి తెలంగాణలో లేదని భావిస్తోందా? సో ఇవన్నీ టీకప్లో సునామీ లాంటిదిగా చూడాలా? మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే పొలిటికల్ మేనేజ్మెంట్ అంటారు, మన ఎకనామికల్ మేనేజ్మెంట్ అంటారు. 2 నడుస్తున్నాయి. పొలిటికల్ మేనేజ్మెంట్ ఏమో పెద్ద బడే బాయ్ చోటే బాయ్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా అంటుంటే బీజేపీకి కావాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థులు కావాలంటే బీజేపీ కావాల్సింది. అయితే హరీష్ రావా లేకుంటే రేవంత్ రెడ్డి, అంతే కదా వాళ్ళకి కావాల్సింది. హరీష్ రావు పోడా తర్వాత సంగతి, ఒక రైతు వస్తుంది కదా. అందుకని ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మ అస్సాంలో మొత్తం పార్టీ మారే తెల్లారి ప్రభుత్వం వచ్చింది కదా. చాలా చోట్ల మొత్తం షిఫ్ట్ అయిపోయింది కదా, మొత్తం రెజ్యూమే షిఫ్ట్ అయిపోయింది కదా. ఇక్కడ కూడా జరుగుతుందనే భయంతో ఉన్నారు కనుక అధిష్టాన వర్గం ఇక్కడ ఏం పట్టించుకోండి, మీరు కొట్టచ్చామండి, మీరు తెలుసుకోండి అంటది. కాకపోతే గట్టిగా బాగా ప్రమాదం అన్నప్పుడు కొంచెం మందలిస్తారు, అంతే తప్ప ఇంకో 2.5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన అధిష్టాన వర్గానికి 4 రాష్ట్రాలే దిక్కు. హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. కర్ణాటకలో ఈ ఎపిసోడ్లను రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకోవట్లేదా? రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదా? ఒకవైపు పరిపాలన చూడాలి, ఆర్థిక పరిస్థితి చూడాలి,
సమీక్షలు, కోర్స్ పబ్లిక్ ఇష్యూస్ ఉంటాయి, పథకాలు ఉంటాయి. ఒకవైపు ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. ఎప్పటికప్పుడు ప్రతిపక్షం అసలు కోలుకోలేకుండా, ఊపిరాడకుండా కౌంటర్లు వేస్తూనే ఉంది. ఇన్నిటి మధ్యలో పార్టీని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరా? గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి తర్వాత రేవంత్ రెడ్డికి కొంత తేడా కనిపిస్తుందా? 2 ఏళ్ల తర్వాత ఈ గొడవలు సద్దుమణిగించలేకపోతున్నారు. ఉంటది కదా. ఇప్పుడు కంపునోరులో వేరు పెడితే నోరు పెడితే మన నోరు కూడా పోద్ది కదా. ఉదాహరణకు కోమటిరెడ్డి బ్రదర్స్ తో ఎవ్వరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఉత్తముడే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇటువంటి కొంచెం ఈ రాజకీయ చేయడానికి అది బాగుంటది. కనుక ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ వెంబడి వాళ్ళ నోట్లో నోరు పెట్టడానికి ఎవరు సిద్ధపడతలేరు. రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా లంపెన్ కింది నుంచి వచ్చిన వాడు కూడా ఆ పని చేస్తలేడు. ఎందుకంటే పని చేస్తే వాళ్ళు తిడతారు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటారు కదా. సమస్య కదా అన్నారు, ఇదివరకు అన్నారు, ఇప్పుడు అంటారు కూడా మళ్ళీ కొత్తగా అని అనిపించుకోవడం. ఎందుకని రేవంత్ రెడ్డి గారు చాలా హుందాగా, ఇటువంటి విషయాలు మాత్రం హుందాగా ఉంటాడు. పార్టీలో ఎన్ని జరగని మొదట్లో పిసిసి అధ్యక్షుడిగా చాలా అవరోధాలు ఎదుర్కొన్నా కూడా జానారెడ్డి కలిసి వచ్చిండు, హనుమంతరావు కలిసి వచ్చి, ఇళ్ళకి పోయి కలిసి వచ్చిండు, హాస్పిటల్ పోయి కలిసి వచ్చిండు కదా. కనుక మెల్లమెల్లగా పార్టీలో అట్లానే ప్రభుత్వంలో పట్టు సాధించుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అనవసరంగా కీల గొడవలు పోయి అనేది నష్టపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి మా రాజగోపాల్ రెడ్డి లేకపోతే మందుల స్వామి అంటే మెల్లగా వెనక మందుల స్వామికి మద్దతు ఇస్తాడు. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం నష్టం లేదు, నష్టం లాభం లేదు. కనుక ఇప్పుడు ఏమైందంటే మందుల స్వామ్యాలు ఓ రకంగా చెప్పాలంటే నీ పని నువ్వు చేసుకోమంటే రేపు చేస్తారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఎంత గెలిపించినా సరే నీ నియోజకవర్గం చూసుకొని నీ కంపు మొదలు కడుక్కో అంటున్నాడు కదా. మందుల స్వామ్యాలు కరెక్ట్